థ్యాంక్ యూ. రాఘరావు సార్. అందరికీ నమస్కారం. నా పిఎస్ఎస్ఎం ప్రయాణము 2004 నుంచి ప్రారంభమైంది. 2006 సంవత్సరంలో పత్రి సార్ని కలవడం జరిగింది. అలాగే 2010 నుంచి సార్తో పాటు ఎక్కువ టైం హైదరాబాద్ షిఫ్ట్ అయ్యి అక్కడి నుంచి సార్తో పాటు ఎక్కువ ఉండడం, ధ్యాన విద్యార్థి మ్యాగజైన్ని 2 సంవత్సరాలు నడపడం, అలా ఎన్నో ఎక్కడెక్కడ పిఎస్ఎస్ఎంలో నా పాత్ర అవసరమైందో అక్కడ నేను చేయడం జరిగింది. అలాగే 2017 సంవత్సరంలో అరే మనకు ఒక ఛానల్ కావాలి కదా అనే ఆలోచన వచ్చింది నాకు. అప్పుడు పిరమిడ్ టీవీని మనం లాంచ్ చేయడం జరిగింది 2017 సంవత్సరంలో పత్రిక చేతుల మీదుగా. అది ఇప్పుడు పిఎంసిగా విరాజిల్లుతుంది. అలాగే ఈ మధ్యన 2017లో ఆ పిరమిడ్ టీవీ నుంచి మరి పిఎంసిగా మారినప్పుడు నేను ఇంకొక ప్రాజెక్ట్ ఏదైనా చేయాలని అనిపించింది. అప్పుడు వచ్చిందే వెజిటేరియన్ మూమెంట్. ఆ 2018 నుంచి ఆ వెజిటేరియన్ మూమెంట్ అని మనం నామకరణం ఎప్పుడు చేశామో అప్పటి నుంచి ఇది ఒక మూమెంట్ అయింది. వెజిటేరియనిజం విస్తృతంగా అయింది. ఈ మధ్యనే ప్రభంజన యాత్ర చేసుకున్నాము. సో మన గొప్పతనము నిజంగా మనకు తెలియదు. మనం అందరం గొప్పవాళ్ళమే. ఇక్కడ ఈ వేదికలో ఉన్నవాళ్ళు, ఇక్కడ మన మాటలు వింటున్న వాళ్ళు, మనం చూస్తున్న వాళ్ళు టీవీ ద్వారా అందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క మహానీయుడు. పత్రి సార్ చెప్పారు, ఎవ్రీ పిరుగు మాస్టర్ ఇస్ ఏ మేలిమి ముత్యం అని చెప్పారు. ప్రతి పిరుగు మాస్టర్ ఒక మేలిమి ముత్యం అని చెప్పారు. అది అక్షర సత్యం. అలాగే ఈ సంవత్సరం 2026 ఇది చాలా మనకి ఇది ఒక మైల్ స్టోన్ ఇయర్. ఇది మనందరికీ. సో మనందరికీ అంటే భవిష్యత్ ఆధ్యాత్మిక ప్రపంచానికి మనమే ఈ ప్రపంచానికి ఒక హోప్. మనం తప్ప వేరే హోప్ లేదు ఈ ప్రపంచానికి. పిరమిడ్ మాస్టర్ అనేవాడు ఒక హోప్ ఈ ప్రపంచానికి. శాకాహారము, అహింస, అలాగే సరి అయిన ఆధ్యాత్మికత అనేది ఒక హోప్ ఈ ప్రపంచానికి. అది మనమే అందించగలం. సో అది మన పని మనం చేస్తున్నాము. ఈ 2026 సంవత్సరంలో అక్టోబర్లో జాతీయ అహింస ధ్యాన మహాసభలని మనం నిర్వహించుకుంటున్నాము నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో. ఈ 5 రోజుల పాటు జరుగుతుంది. అక్టోబర్ 1 బ్యానర్ వద్దా అక్టోబర్ 1, 2, 3, 4, 5 ఎందుకు ఈ డేట్లు మనం సెలెక్ట్ చేసుకున్నామంటే అక్టోబర్ 1 గ్లోబల్ వెజిటేరియన్ డే, 2 గ్లోబల్ నాన్ వైలెన్స్ డే, అలాగే మన జాతిపిత మహాత్మా గాంధీ గారి పుట్టినరోజు, అలాగే 4వ తారీఖు జంతు సంరక్షణ దినం ఉంది, యానిమల్ వెల్ఫేర్ డే, 5వ తారీఖు వరల్డ్ గ్లోబల్ టీచర్స్ డే, గురు పూజోత్సవం, ప్రపంచ గురు పూజోత్సవం. అట్లాంటి 5 రోజులు అలా కుదిరింది. ఇవన్నీ కూడా డివైన్ ప్లాన్స్. ఇవన్నీ మనం ఒక్కళ్ళము చేసేవి కాదు. ఇదంతా కాగల కార్యం గంధర్వులు ఎరుగుదురు అన్నట్టుగా ఈ జరిగే కార్యక్రమాలన్నీ మన జీవితాల్లో మనమంతా పరమానంద శిష్యులు లాంటి వాళ్ళం. మన జీవితంలో ఏం జరిగినా కూడా అవన్నీ కూడా గత జన్మ సంబంధాలతో జరుగుతూ ఉన్నాయి. సో మిత్రులారా, ఈ అక్టోబర్ ప్రోగ్రాం మనము అత్యద్భుతంగా చేసుకోవాలి. దీనికి కూడా మెగా ప్రొడ్యూసర్ మన విజయభాస్కర్ రెడ్డి సారే ఉండాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే హైదరాబాద్ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్. సో సార్ యొక్క నాయకత్వంలో ఈ కార్యక్రమము మనము ప్రపంచానికి అంకితం ఇద్దాం. ఎందుకంటే మనం భాగ్యనగర్ని హైదరాబాద్ సిటీ 1.5 మంది ఉన్నారు అక్కడ. పత్రి సార్ కూడా చాలా సందర్భాలు చెప్పారు, మనం సిటీని వదిలేస్తున్నాం, సిటీ మనం కాన్సన్ట్రేట్ చేయాలని. సో ఈ సంవత్సరం మనం ఈ కార్యక్రమాన్ని మనందరికీ ఒక అవకాశము. దీని ద్వారా విస్తృతంగా మెసేజ్ పోబోతుంది. ఈ నెల రోజులు ఈ ధ్యాన మహాసభలు తప్ప ఏమి వినబడుతుంది చూడండి. ఈ నెల రోజులు చూడండి ఎట్లుంటుందో ప్రచారం. అతి త్వరలో మనము ఈ మంత్ ఎండ్లో ఒక ప్రెస్ మీట్ పెట్టబోతున్నాము. చాలా పెద్ద ప్రెస్ మీట్ అది. సార్ కూడా వస్తారు. ఆ ప్రెస్ మీట్లో మనం ఈ ప్రోగ్రాం గురించి కొంతమంది సెలబ్రిటీలను కూడా పిలిచి చెప్పబోతున్నాము. అలాగే రామ్దేవ్ బాబా గారిని ఇన్వైట్ చేశాము, మేనకా గాంధీ గారిని ఇన్వైట్ చేశాము, హీరో ఉపేంద్ర గారు ఇంత మనం చూసాం వస్తానన్నారు, అలాగే చిన్నజీర స్వామి వస్తానన్నారు. ఇంకా ఎంతోమంది ప్రముఖులు మనం కలవబోతున్నాము. పవన్ కళ్యాణ్ గారిని కూడా కలవబోతున్నాము. సో ఇదంతా కూడా మనము ఈ 2026 అక్టోబర్లో ఇది ఒక మంచి మూమెంట్ రాబోతుంది. ఇది మరొక మైలురాయి కాబోతుంది. ఇది చాలా పెద్ద కార్యక్రమము. ఎంత పెద్ద కార్యక్రమం అంటే ధ్యాన మహాయాగం సిటీలో చేస్తున్నాం. అది మనం కడతాల్లో చేసుకునే ఎవ్రీ ఇయర్ ధ్యాన మహాయాగము సిటీలో చేస్తే ఎట్లుంటుందో అది. దానికోసం మనం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ని వేదికగా ఎంచుకున్నాము. ఆ వేదిక 23 ఎకరాల ప్రాంగణం అది. సో దాన్ని మొత్తం మనము
ఈ కార్యక్రమం నిర్వహించుకున్నాం. అలాగే అందరికీ కూడా అకామిడేషన్స్, కంప్లీట్ ఫ్రీ అకామిడేషన్స్ ఇవ్వాలని నా కోరిక, నా సంకల్పం. అది 1000 నుంచి 2000 రూములు బుక్ చేయడానికి అంత ప్రణాళిక చేస్తున్నాము మన వాళ్ళందరికీ. ఎందుకంటే కనీస వసతి, కనీస భోజనము ఇది పత్రి గారి యొక్క కోరిక. మనం ఎంత ధ్యానం చేసినా ఏడబడుకుంటాం, పడుకోవడానికి కావాలా, తినడానికి కావాలి. ఇవి రెండు కనీసమైన విషయాలు. మనది వైరాగ్యం మూమెంట్ కాదు, మనది వైభోగం మూమెంట్. మనము గోవాకు పోయాం, మొన్న ధ్యానం చేసాం, గోవాకు పోయి ఎంజాయ్ చేసాం, అది మన మూమెంట్. దట్ ఈస్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్. అంతే తప్ప ధ్యానం అని చెట్టు కింద పడుకునే మనుషులం కాదు మనం. ధ్యానం చేస్తాం, హోటల్ రూమ్లో పడుకుంటాం, అది మనం. అవసరమైతే చెట్టు కింద పడుకుంటాం, అది వేరే సంగతి. సో ఈ కార్యక్రమం గురించి విజయభాస్కర్ రెడ్డి గారి యొక్క మాట.